నేను ఏదోలా ఉన్నానని మీరు అదోలా అనుకోవడం నాకు ఏదోలా ఉంది. మా అన్నగారు కూతురు పెళ్ళంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పెళ్లి మొత్తం మీరే దగ్గరుండి జరిపించాలంట, ఏమంటారు? తప్పకుండా. ఈ వివాహం మా తమ్ముడు కృష్ణప్రసాద్ గారు స్వయంగా దగ్గరుండి సారథ్యం వహించి నిర్వహిస్తారు. ఏం తమ్ముడు గారు? అలాగే అన్నగారు. మీరన్నట్టు సారథ్యంతో పాటు వీరందరికీ నేను ఎన్నో ఏళ్లుగా చేయలేని సకల మర్యాదలు సగౌరవంగా సవ్యంగా సంతోషంగా చేస్తానని సవినయంగా మనవి చేస్తున్నాను. నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే ఇంతకంటే ఏం చేయను. పిచ్చి పిచ్చి వేషాలే మాకు. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ బాబాయ్తో చెప్పు. బాబాయ్, ఆ బాబాయ్ వల్ల నిశ్చితార్థం దాకా నోరు పుచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాబాయ్ కూడా నన్ను మోసం చేశాడు. ఇక నేను బ్రతకను, చేస్తాను. ఎందుకు ఎందుకమ్మా ఎందుకు నువ్వు చావాలి? శశి శశి తులసి, బ్రతుకున్న వాళ్ళని చంపడం ఎంత పాపము, చచ్చిపోవాలని అనుకున్న వాళ్ళని ఆపడం కూడా అంతే పాపం. పాపం చచ్చిపోవాలంత ముచ్చట పడుతుంటే నువ్వెందుకు ఆపడం? వదిలే. ఏమిటండి మీరు మరీను? అసలు శశికి ఇష్టం లేని ఈ పెళ్లిని మీరే దగ్గరుండి జరిపిస్తానండి, న్యాయమేనా? అన్నగారి మాటను కాదనడం న్యాయం కాదు కదా. పైగా పెద్దవాళ్ళందరూ పెద్దల ముందు పెళ్లి నిర్ణయించి ఈ పెళ్లికి నన్నే పెద్దగా నియమించినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడం నా ధర్మం కాదంటవా? మరైతే బావుతోనే పెళ్లి జరిపిస్తానని నువ్వే నాకు మాట ఇచ్చావు. ఆ మాట సంగతి ఏమిటి? అవును, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చడం కోసం ఈ కృష్ణప్రసాద్ ఏదైనా చేస్తాడని తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏమిటండి మీ తిరకాసు? అన్నగారి మాటని దాటనంటారు. అంటాను. బావుతోనే నా పెళ్లి చేస్తానంట. అంటాను. నా పెళ్లి ఇద్దరితోని ఎలా జరుగుతుంది బాబాయ్? జరుగుతుంది. రాజేష్తో నీ పెళ్లి జరుగుతుంది. ఆ సార్వభౌమరావు కొడుకు పెళ్లి నా చేతుల్లో జరుగుతుంది. అది కాదు బాబాయ్. అవునమ్మా, మాట మీద నిలబడి మాట తప్పనని నీకు మాటిస్తున్నా. అన్నమాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తాను, అన్నగారి మాట ప్రకారం ఆ పెళ్లి జరిపిస్తాను. సహోదరా, సహోదరా, నా చోటుకొచ్చి గోటు చూపుతూ పీటు మీటుతున్న నీటుగాడా, ఎవరు దొరా నువ్వు? ఢిల్లకో ఢిల్లా మాట్లాడమంటే ఫ్లూటాడుతున్నావు. ఎవరు దొరా నువ్వు? భరణ భవన ఈ పనిముట్టు వాయింపుతో పాటు కనికట్టు వేధింపు కూడానా? చేతన్ చేన్ తోడంతో కట్టన్ పట్టి బలివే ఓగు ఓగు పుట్టి బుద్ధెరిగాక ఈ ఘట్టయ్య ఎదురు చూడని ఘట్టం ఇది. నా కనికట్టుకే ఎదురు కట్టు కట్టిన దిట్ట. ఎవరు దొరా నువ్వు? నేనెవరో నువ్వు అడిగే ముందు నువ్వు ఎవరివి అని నేనడుగుతానని నువ్వే ముందు తెలుసుకుని నాకు చెప్పడం మంచిది. ఓగు ఓగు ఈ కానసీమకే దొరని నేను. సీమలన్నిటికీ దొరబాబు నేను. దొరబాబుకు దొంగదారేలా? ఈ దొరగారికి కంగురానేలా? ఈ ఘట్టయ్యతో పెట్టుకోకు. జట్టు కడితే ఒట్టు పెడతా, పట్టుబడితే మట్టు పెడతా. అహో బాగు బాగు. ఓహో ఓగు ఓగు. కనికట్టుల పనిముట్టులన్నీ పనిగట్టి గిరిపెట్టి గురిపెట్టి తొడగొట్టి తొడాకా చూపెట్టగల దిట్ట. నీ గట్టితనాన్ని ఒట్టుగా పెట్టి కుట్టు రట్టు చేయరా గడుసరి కోయదరా. ఈ దొరసీమకొచ్చి దొరబాబును నేనేనని రుబాబుతో డాబులు చూపి రగడాల జగడాల కయ్యాల కలహాలకు కాలు దువ్వే నిన్ను చూస్తే. కావాలనే రావాలనే వచ్చావని నేననుకోవాలని నువ్వనుకుంటున్నావని నేననుకుంటున్నానని నువ్వనుకోకు. మాటకారివే. మాయకారిని కూడా. చూపిస్తావా? చూస్తావా? మొదలెట్టు. ముందు నువ్వు మొదలెట్టు. గజభజ చేచరా. నేత కొంచెం బరడవా బరవా కోత కొంచెం గజభజ చేచరా. పకోడీ వేడిగా ఉంది.
తింటావా నువ్వు కూడా? బరానా బాబారాబా ధాన్యం నాణ్యం చూస్తావా? గజపజ జరా బియ్యంలో నెయ్యం బరానా బాబారాబా అన్నంలో అమ్మని చూడు. అమ్మని నువ్వే చూడు. గోరు ముద్దలు తినరా గుజ్జుగున్న. గురుదొర లక్షత్తుల లంగిడీలు. తల్లి బిడ్డ చీకటి కొండెక్కాక సీమకొచ్చిన దొర ఎవరు? ఎవరో గాని ఈ మహనీయుడు మాననీయుడు అమ్మ తల్లి. మాననీయుడు కా తమ్ముడనా? మా కృష్ణమావయ్య. ఏమిటిలా వచ్చావు? చిన్నయ్య అందరూ బాగున్నారా? అంతా బాగుండడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. మావయ్య శశి బాగుందా? బాగానే ఉంది. మీ ఇద్దరి కథ మలుపు తిప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. కట్ట ఎదరా, ఇక నుంచి ఈ కథ నడపవలసింది నువ్వే. ఆనతివ్వండి గురుదురా, ఆరంభిస్తాను. ప్లాన్ ఏంటో చెప్పండి కృష్ణమావయ్య. ఢిల్లాకో ఢిల్లా. కృష్ణ మావయ్య కాదు, కృష్ణ మాయ.